సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక హీరోయిన్, చివరికి థియేటర్లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా డేట్స్ అడ్జస్ట్ కాలేదనో, రెమ్యునరేషన్ ఇష్యూస్తోనో హీరోయిన్లు రీప్లేస్ అవ్వటం కామన్. అయితే ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొన్ని రీప్లేస్ చేయబోతోంది మరో హీరోయిన్. ఈ మధ్య కాలంలో స్టార్ల సినిమాలో రీప్లేస్ అయిన హీరోయిన్లెవరు? హీరోయిన్లు రీప్లేస్ అవ్వడం ఇండియన్ సినిమాలో కొత్త కాదు. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి దీపికా పదుకొన్ని రీప్లేస్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో దీపికని హీరోయిన్ గా తీసుకున్నట్లు అనఫిషియల్ న్యూస్. అయితే ఇప్పుడు దీపిక 20 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడగడం, టైమింగ్స్ రిలాక్సేషన్ కూడా అడగడంతో సందీప్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో దీపికని వేరే హీరోయిన్ తో రీప్లేస్ చేయబోతున్నారని టాక్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతోందంటూ లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్ కూడా తన సినిమాలో హీరోయిన్ ని రీప్లేస్ చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఈ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి జాయిన్ అయింది. శ్రీలీలతో షూట్ కూడా చేసిన టీం అప్పట్లో టీజర్ కూడా రిలీజ్ చేసింది. వేరే హీరోయిన్ ప్లేస్ లో హీరోయిన్ గా శ్రీలీల రావడం కొత్త కాదు. ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమాలో కూడా శ్రీలీల ఫస్ట్ చాయిస్ కాదు. వెంకీ కుడుముల, నితిన్, రష్మిక ఈ ముగ్గురి కాంబినేషన్ లో రాబిన్ హుడ్ మొదలైంది. అయితే డేట్స్ కుదరకపోవడంతో సినిమా డిలే అవడంతో రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే శ్రీలీల రాబిన్ హుడ్ లో స్క్రీన్ స్పేస్ ఎక్కువే దక్కించుకుంది. శ్రీలీల వేరే హీరోయిన్లని రీప్లేస్ చేయడం కాదు, ఫస్ట్ శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన తర్వాత వేరే హీరోయిన్ ని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న శ్రీలీల కార్తిక్ ఆర్యన్ హీరోగా కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న దోస్తానా 2లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అంతకంటే ముందే జాన్వీ కపూర్ ని అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు అటు జాన్వీ కాదు, ఇటు శ్రీలీల కాకుండా ఫైనల్లీ రాషా తడానీని హీరోయిన్ గా రీప్లేస్ చేశారు.